బాత్రూమ్ చూసారు కదండి ఎంత జిడ్డు పట్టిందో. ఎల్లో మరకలు, తెల్ల మరకలు, ఏ మరకలైనా సరేనండి ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. దీన్ని ఇలా కొద్దిగా ఎక్కడైతే మరకలు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా వేసేయండి. అంతేనండి, జస్ట్ ఇలా తగిలితే చాలు బాత్రూమ్ మొత్తం కూడా నీట్గా కనబడుతుంది. రుద్దాల్సిన పని అయితే అస్సలకే లేదండి. నేనైతే ఇక్కడ వేసిన ప్లేస్లో చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా. దానికి దీనికి తేడా అయితే మీకు ఖచ్చితంగా కనబడుతుంది. చూసారు కదండి, కొద్దిగా ఇది జస్ట్ వేస్తే చాలండి. ప్రత్యేకంగా బాత్రూమ్ని పదే పదే రుద్దాల్సిన పని లేదు. ఎంత గార పట్టినా కానీ ఎన్నేళ్ళ నుంచి ఉన్న మరకలైనా సరేనండి, జస్ట్ తగిలితే చాలు మరకలు అనేవి పోతాయి. మీకు వాటర్ వేసిన తర్వాత కూడా చూపిస్తున్నానండి, అక్కడ మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయి. అంతేకాకుండా ఇలా బకెట్లు పైన కూడా తెల్లటి మరకలు, నల్లటి మరకలు ఎక్కువగా కనిపిస్తాయి కదండి. వాటిని మనము స్క్రబ్బర్తో రుద్ది కడగాల్సిన పని ఏర్పడుతుంది కదా. అలా కాకుండా జస్ట్ ఇది వేసానండి అంతే. బకెట్ మొత్తం కూడా మనము కొత్త వాటిలో కొన్న దానిలా కనిపిస్తుంది. అంత నీట్గా తయారవుతుందండి. తర్వాత ఈ బకెట్ని మనము చేయి పెట్టి స్క్రబ్బర్తో రుద్దాల్సిన పని అని కూడా అస్సలకే ఉండదు. చూసారు కదండి, జస్ట్ ఇది వేస్తే చాలు బకెట్ అనేది కొత్త దానిలా కనిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా బాత్రూమ్ని మనము ఎలా నీట్గా నిమిషాలలోనే అన్నిటినీ కొత్త వాటిలా ఎలా చేసుకోవాలనో చూసేయండి. బకెట్ ఒకటే కాదండి, జగ్గులు కానీ స్టూల్స్ కానీ ఎంత గారపట్టిన మరకలు ఏవైనా సరేనండి వాటిపై రుద్దితే సరిపోతుంది. ఇక్కడ మీకు ముందుగా చూపిస్తున్నాను చూడండి, బాత్రూమ్ అనేది ఇలా జిడ్డుగా, టైల్స్ పైన వైట్ మరకలు, తెల్ల మరకలు, గారపట్టిన మరకలు, ఎల్లో మరకలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. డోర్ని కూడా చూపిస్తాను చూడండి, డోర్ పైన కూడా మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మనము ఎంత రుద్దినా కూడా అవి అస్సలకే పోతలేవండి. అలాంటి టైంలో జస్ట్ ఇది వేస్తే చాలండి. నేనైతే ఇది డైరెక్ట్గా వేసి చూపించాను, కానీ ఇలా డైరెక్ట్గా కాకుండా మీరు కొన్ని వాటర్లో కలిపి వేస్తేనే మనకి చేతి తాకిన కాళ్ళ మీద పడ్డా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. ఈ బాటిల్ అనేది చాలా పవర్ఫుల్ అండి. చాలా కెమికల్స్ అనేవి కలిగి ఉన్నాయి కాబట్టి మనము చేతికి హ్యాండ్ గ్లౌజులు కానీ లేదా కాళ్ళకి స్లిప్పర్లు కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే అంతగా పాటించలేదండి. కొద్దిగా మీద పడకుండా ఇలా బాత్రూంలో వేసి క్లీన్ చేసుకున్నాను. మీరు కూడా కొద్దిగా ఏదైనా చేతికి తాకకుండా, కాళ్ళకి తాకకుండా జాగ్రత్త పడాలండి. అంతేకాకుండా మీరు డైరెక్ట్గా కాకుండా ఎక్కువగా మొండి పట్టిన మరకలు ఉన్నాయంటే డైరెక్ట్ వేసేయండి. మామూలుగా ఇలాంటి మరకలకైతే నేను వాటర్లో కలిపి క్లీన్ చేసుకున్నాను, అది కూడా చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఏదైనా చిన్న బకెట్లోకి లేదా మీరు జగ్గులోకైనా సరేనండి కొన్ని వాటర్ని తీసుకొని మనం తీసుకున్న వాటర్ని బట్టి ఈ బాటిల్లో ఉండే లిక్విడ్ని కలుపుకోవాలండి. ఎక్కువగా వాటర్ తీసుకుంటే ఎక్కువగా వేసుకోవాలి. మామూలుగా కొద్దిగా వాటర్ని తీసుకొని దీన్ని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. రెండు కూడా సమపాలల్లో ఉండాలండి. వాటర్ ఎక్కువగా ఉండి ఈ కెమికల్ తక్కువగా ఉంటే బాత్రూమ్ అనేది అంత నీట్గా క్లీన్ కాదు. కాబట్టి ఇక్కడ నేను ఒక హాఫ్ కంటే కొంచెం తక్కువగా ఇక్కడ వేసుకున్నానండి. బకెట్లో వాటర్ కూడా నేను కొద్దిగా మాత్రమే తీసుకున్నాను కదా, దానికి సరిపడా ఇట్లా వాటర్ని వేసుకున్నాక మీకు ఈ వాటర్ని అంతా కూడా బాత్రూంలో పూర్తిగా వేసేయండి. బాత్రూమ్ మొత్తం కూడా మరకలు మరకలుగా, టైల్స్ పైన కూడా మరకలు మరకలుగా, డోర్ పైన ఎక్కడైనా సరేనండి, ఎక్కడైతే మీకు మరకలు ఎక్కువగా కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో అన్నిట్లో కూడా ఇలా బకెట్లోకి కలిపిన వాటర్లో కలిపేసి మీరు బాత్రూమ్ మొత్తం కూడా వేసేయాలి. వెంటనే రుద్దద్దండి. ఒక 5 to 10 minutes పాటు ఈ వాటర్ వేసిన తర్వాత అలాగే ఉంచేసేయండి. అప్పుడే బాత్రూమ్ అనేది పూర్తిగా క్లీన్ అవుతుంది. మనము రుద్దాల్సిన పని ఉండదు, బ్రష్ పెట్టాల్సిన పని ఉండదు. ఇలా ఒక 10 minutes వదిలేస్తే మీకే బాత్రూమ్ అనేది నీట్గా కనిపిస్తుంది. నేను ఇక్కడ వేసిన లిక్విడ్ అనేది అన్ని వైపులా కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఇలా క్లీన్ చేశానండి అంతే. మీరు ఇది కూడా అవసరం లేదండి. ప్రతి మూలల్లో కూడా ఈ వాటర్ అనేది తగిలే విధంగా ఇలా చేశాను తప్ప అంతే. లేదంటే మీరు డైరెక్ట్గా వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మనం వేసిన వాటర్ అనేది పూర్తిగా అన్ని వైపులా వెళ్ళిపోతే సరిపోతుందండి. చూసారు కదండి, నేనైతే బ్రష్ పెట్టి కానీ ఏది పెట్టి రుద్దాల్సిన పని లేదండి. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. ఎంత జిడ్డు పట్టినా, ఎంత గార పట్టినా, ఎన్నేళ్ల నుంచి ఉన్న మరకలైనా సరేనండి, జస్ట్ ఇది తగిలితే చాలు క్లీన్ అయిపోతాయి. ఈ వాటర్ వేసిన తర్వాత ఒక 5 to 10 minutes అలాగే ఉంచేసేయాలండి. ఖచ్చితంగా ఉంచితేనే మరకలు పోతాయి. ఆలోపు మీకు ఇంకో గారపట్టిన మరకలు కూడా చూపిస్తున్నాను చూడండి. మీ ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, జస్ట్ ఒక 2-3 minutesలోనే 2 బాత్రూమ్లను కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మరకలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ బాటిల్తో వేసానండి. వాటర్తో మాత్రం కలపలేను, ఎందుకంటే ఆ ఎల్లో మరకలు అనేవి చాలా అలాగే ఉన్నాయండి. ఎన్నేళ్ళైనా ఆ మరకలు అనేవి అస్సలకే పోలేవు. ఇలా ఎక్కువగా ఉన్న మరకల ప్లేస్లో మాత్రం నేను డైరెక్ట్గా ఈ బాటిల్తో వేసాను. మీకు తక్కువగా మరకలు ఉంటే మాత్రం వాటర్లో కలిపి వాడండి. అప్పుడు మనకి
చేతికి తగిలిన ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇలా జాగ్రత్తగా వాడేటప్పుడు మాత్రం చూసుకోండి. చూసారు కదండి, ఇంతకుముందు మరకలు అనేవి ఎలా ఉండేనో ఇప్పుడు చూసారు కదండి, అక్కడ ఒక్క మరక కూడా కనిపించదండి. అంత నీట్గా తయారవుతుంది. బ్రష్ పెట్టి రుద్ది చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు ఉన్న మరకలకు ఇప్పటికీ నీట్గా ఎలా అయిందో. జస్ట్ మనం ఇది వేస్తే చాలండి, తర్వాత వాటర్తో పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదండి. తర్వాత వాటర్తో కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా తయారైందో. చాలామందికి బాత్రూమ్ క్లీన్ చేయాలంటే విసుగ్గా ఉంటుందండి. పదే పదే రుద్దినా కూడా ఆ మరకలు అస్సలకే పోవు కదా, చాలా శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. అలాంటి వారికైతే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు వాటర్తో కూడా క్లీన్ చేసి చూపించాను చూడండి ఎంత నీట్గా తయారైందో. మీరు బాత్రూమ్ మొత్తం కూడా రుద్దాల్సిన పని లేదండి, ఇలా వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బాత్రూమ్ అయిపోయింది కదండి. ముందుగా మనము ఈ బాత్రూంలో ఈ లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకున్నాం కదా, తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. టైల్స్ కానీ, బాత్రూమ్ కానీ, డోర్స్ కానీ, అలాగే ఏవైనా సరే అండి బాత్రూంలో ఉన్న అన్నిటినీ కూడా ఇలా వాటర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా తయారవుతుంది. నేనైతే ఇక్కడ స్లిప్పర్స్ కానీ, హ్యాండ్ గ్లౌజులు కానీ ఏది యూజ్ చేయలేదండి. జాగ్రత్తగా వేశాను కాబట్టి ఇవి అయితే అవసరం ఉండదు. కొంతమందికి ఇవి మీద పడుతుందనే భయం ఉంటే మాత్రం ఇలాంటి వాటిని యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి బాత్రూమ్ అనేది ఎంత నీట్గా అయిందో, తలతల మెరిసిపోతుంది కదండి. ఇంతకుముందు బాత్రూమ్కి ఇప్పటికీ తేడా అయితే మీకు ఖచ్చితంగా కనబడుతుంది. అది కూడా వెంటనే కనబడుతుందండి. టైం కూడా తీసుకోవాల్సిన పని లేదు. డోర్ పైన కూడా ఉన్న మరకలు అనేవి పూర్తిగా తొలగిపోయాయండి. ఈ కెమికల్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. కాస్ట్ కూడా చాలా తక్కువ అని చెప్పాను కదండి, అది కూడా చెప్తాను చూడండి. ఇలాంటి బాత్రూమ్ని క్లీన్ చేయడానికి నేను చాలా రకరకాల వాటిని యూజ్ చేశానండి. హార్పిక్, కెమికల్స్ అలాంటివి యూజ్ చేశాను. కానీ అవి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ అలాంటి మరకలు అనేవి ఏర్పడ్డాయండి. కానీ ఇది వేసిన తర్వాత నాకు చాలా రోజుల వరకు ఈ మరకలు అనేవి అస్సలకే కనిపించలేవండి. వెంటనే బాత్రూమ్ని క్లీన్ చేసుకున్నాను. ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనపడిందండి. ఈ తెల్లటి మరకలు ఉన్నప్పుడే మనకి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది, రుద్దాల్సిన పని కూడా ఏర్పడుతుంది. కానీ ఈ కెమికల్ని ఒక్కసారి వేసిన తర్వాత ఆ మరకలు అనేవి బాత్రూంలో అస్సలకే కనిపించవు. చూడండి బాత్రూమ్ అనేది ఎంత నీట్గా తలతల మెరిసిపోయిందో. బాత్రూమ్ ఒకటే కాదండి, బకెట్లు కూడా చూసారు కదా. ఇంతకుముందు తెలుపు మరకలు ఎక్కువగా ఉండే కదా, ఇప్పుడైతే కూడా చాలా నీట్గా కొత్త దండలా కనిపిస్తుంది. దీని కాస్ట్ అయితే చాలా తక్కువ ప్రైస్ అండి. ఇది బాత్రూమ్ క్లీనింగ్కి చాలా బాగా యూజ్ చేశారండి. త్వరగా మరకలు అనేవి పోతాయి. దీనిపైన ప్రైస్ అయితే 60 ఉంది, కానీ నాకైతే 30 రూపీస్కే ఇచ్చిందండి. ఇంకా పవర్ఫుల్ ఉంటుందట, అది కూడా ఇంకా కాస్ట్ ఇంకొక 10 రూపీస్ ఎక్కువగా ఉంటుందట. అంతేనండి, నాకైతే ఇది 30 రూపీస్కే వచ్చింది. ఇలా 2 బాత్రూమ్లను కూడా నేను క్లీన్ చేసుకోగా కూడా ఇంకా మిగిలింది చూసారు కదండి. ఇలా 2 టైమ్స్కి వస్తాయండి. మనకి 2 బాత్రూమ్లను కూడా క్లీన్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే అయితే ఎక్కువ లిక్విడ్ పడుతుంది, కానీ వాటర్లో కలుపుకొని వాడామనుకోండి మనము బాత్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి 2-3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా 30 రూపాయల్లోనే బాత్రూమ్లను ఎన్ని బాత్రూమ్లైనా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి క్యాప్ ఉన్న ఏదైనా సరేనండి, బిర్యానీ బాక్స్ కానీ ఇలాంటిది ఫ్రూట్స్కి వచ్చే ఎలాంటి బాక్స్ అయినా సరేనండి, తీసుకొని కింది భాగంలో మనము ఇలా నైఫ్తో 4 సైడ్లు కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మధ్యలో మనకి గ్యాప్ అనేది ఏర్పడుతుంది కదా. ఇలా కట్ చేసుకున్న దాన్ని మీరు ఎక్కడైనా పిల్లలు స్విచ్ బోర్డ్స్ చాలా కిందికి వైపుకు ఉన్నప్పుడు పిల్లలు దాంట్లో వేలు పెట్టడం కానీ, ప్లగ్గులు పెట్టడం అలా చేసినప్పుడు చాలా ఇబ్బంది పడతారు కదండి. మీరు ఇలా చిన్నగా ఉన్న బాక్సులను కానీ, పొడవులో కానీ, అడ్డంలో కానీ ఏ విధంగా అయినా పెట్టేసుకోవచ్చండి. మీరు గ్లూ గమ్ను కానీ, ఫెవికల్ని కింది వైపున కానీ, లేదా ప్లాస్టర్ని అయినా అతికించేసి, డబుల్ సైడ్ ప్లాస్టర్ని నేను ఇక్కడ అతికించేసానండి. దీనికి వచ్చిన క్యాప్ను పెట్టేయటం వలన పిల్లలు అనేటోళ్ళు అస్సలకి ఇలా స్విచ్ బోర్డ్కి అస్సలకే వెళ్ళరు. ఆ క్యాప్ను కూడా అంత ఈజీగా తీయలేరండి. ఇలా గట్టిగా ఉండటం వలన అసలుకి ఇలా పైన ఉన్న క్యాప్ అనేది రాదు. పిల్లల ఆ హోల్లో చేయి పెట్టడం అనేది అసలుకే జరగదు. ఒకవేళ మీరు అలా కాకుండా ఇలా పెద్ద స్టిక్కర్లు ఉంటాయి కదండి, దాన్ని కూడా మనము ఇలా హోల్ ఉన్న స్విచ్ బోర్డ్కి అతికించేస్తామనుకోండి, అప్పుడు పిల్లలు కూడా చేతి పెట్టే అవకాశం అనేది అసలుకే ఉండదు. ఇలా సేఫ్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని పాటించండి. నచ్చితే లైక్ చేయండి. పెళ్ళిళ్ళకి కానీ, బర్త్డే పార్టీలకు కానీ, లేదా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనము ఎన్వలప్ కవర్ అనేది అందుబాటులో లేనప్పుడు ఇలా ఇంట్లోనే ఒక A4 షీట్ ఉంటే సరిపోతుందండి. దాంతో మనము వెంటనే ఎన్వలప్ కవర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పేపర్ని ఫోల్డ్ చేసేయాలండి. మిగతా ఉన్న భాగం ఉంది కదా, దాన్ని స్ట్రైట్గా ఏదైనా స్కేల్తో కానీ, సీజర్తో కానీ పూర్తిగా ఇట్లా మలుచుకొని కట్ చేసేయండి.
ఇలా ఫోల్డ్ చేసిన భాగం ఉంది కదండి, దాన్ని పైన వైపుకు పెట్టేసి మళ్ళీ స్కేల్తో ఇలా కొద్దిగా కింది వైపుకు చిన్నగా మనం పెట్టేసేయాలి. ఇలా స్ట్రైట్గా పెట్టేసిన తర్వాత పైన ఉన్న పేపర్ ఉంది కదండి, దాన్ని ఇలా పూర్తిగా మలిచేసేయండి. ఇలా మలిచేసిన తర్వాత మీరు ఎన్వలప్ కవర్లో డబ్బులను పెట్టాలి అని అనుకున్నప్పుడు ఎన్ని పెడితే అన్ని ఇలా మీరు మలుచుకొనైనా కానీ లేదా స్ట్రైట్గా అయినా డబ్బులను పెట్టేసి ఇలా కిందికి పూర్తిగా పెట్టేసిన తర్వాత కింద ఉన్న స్కేల్ని తీసేయండి. 2 సైడ్స్ కూడా మిగతా పేపర్ ఉంది కదండి, దాన్ని ఇలా లోపలికి మలిచేసేయండి. మీరు మనం పెట్టిన నోట్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు చూసి ఇలా కరెక్ట్గా మలిచేసుకోండి. చూసారు కదండి, ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద ఉన్న పేపర్ని మనము క్యాష్ పెట్టిన లోపలికి మలిచేసుకోవాలి. కింది వైపు మీరు కొద్దిగా ఎక్కువగా తీసుకున్నారనుకోండి, మలుచుకోవడానికి మనకి ఎక్కువగా వస్తుంది పేపరు. ఇలా పూర్తిగా ఫోల్డ్ చేసిన తర్వాత పైన ఉన్న ఈ పేపర్ని కూడా మీరు క్యాష్ పెట్టిన లోపలికి పెట్టేసుకోవాలి. అంతేనండి. మనము అర్జెంటుగా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నప్పుడు ఎన్వలప్ కవర్లో ఇలా డబ్బులు పెట్టాలి అనుకుంటే ఇంట్లోనే ఒక A4 పేపర్ షీట్ ఉంటే సరిపోతుందండి. వెంటనే మనము ఎన్వలప్ కవర్ని తయారు చేసుకోవచ్చు. కావాలంటే మీరు వైట్ పేపర్లు కాకుండా పిల్లలు ఏదైనా కలర్ షీట్స్ ఉంటాయి చూడండి, దాంతో అయినా కూడా నీట్గా తయారు చేసుకోవచ్చు. చూడడానికి కూడా అందంగా కనబడుతుంది. ఈ పేపర్ పైన మీ పేరుని అడ్రస్ని రాసి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. అంతేనండి. దీంట్లో ఉండే క్యాష్ పడిపోతుందనే టెన్షన్ ఉండదు. అస్సలకే క్యాష్ అనేది పడిపోదండి. ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుంది. అందులో నుంచి తీస్తే మాత్రమే మనకి కనబడుతుంది. నచ్చితే లైక్ చేయండి. ఇంట్లో డోర్ కర్టెన్స్ కానీ విండో కర్టెన్స్ అనేవి చూడడానికి అందంగా కనబడాలి. వెంటిలేషన్ కోసం మనము కర్టెన్స్ని తీసినప్పుడు సైడ్లో అలాగే పెట్టేస్తాం కదండి. ఏదైనా బ్యాంగిల్ని తీసుకొని ఇలా మనము కొద్దిగా బ్యాంగిల్ని ఈ కర్టెన్ లోపలికి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసామనుకోండి, మనకి అందమైన ఫ్లవర్ అనేది వస్తుంది. చూడడానికి కూడా కర్టెన్స్ అనేవి నీట్గా కనబడుతుంది. మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇలా చేశారనుకోండి, కర్టెన్స్ అనేవి అందంగా కనబడతాయి. మన ఇంట్లో స్లైడింగ్ డోర్లు అనేవి వాటిపైన మన అచ్చులు కానీ మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడతాయండి. క్లాత్తో తుడిచినా కానీ ఆ మరకలు అనేవి అలాగే ఉండిపోతాయండి. స్పాంజ్ను కొద్దిగా ఇలా తడిపేసి వాటర్ అంతా తీసేయండి. లైట్గా వాటర్ అనేది అందులో ఉంచిన తర్వాత ఇలా స్లైడింగ్ డోర్ని నీట్గా తుడుచుకున్నాం అనుకోండి, స్లైడింగ్ డోర్ పైన పడ్డ మరకలు కానీ లేదా ఏవైనా జిడ్డు మరకలైనా సరేనండి ఈజీగా తొలగిపోతాయి. దానిపైన స్పాంజ్ పైన కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ లేదా బేకింగ్ సోడా వెనిగర్ని వేసి ఇలా క్లీన్ చేశారనుకోండి, అద్దం అనేది నీట్గా కనబడుతుంది. దానిపైన చిన్న చిన్న పురుగులు కానీ ఎలాంటివి కూడా వాలకుండా ఉంటాయి. పిల్లలు కబోర్డ్స్ని కానీ ఏవైనా డోర్స్ని ఇలా తీసేటప్పుడు దాంట్లో వేలు పెట్టి ఇబ్బంది పడతారు కదండి. అంతేకాకుండా దాంట్లో ఉండే బట్టలను సదరటం కానీ బొమ్మలను తీయటం లాంటివి చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా ఇలా పొడవైన స్పూన్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పైనుంచి కింది వైపు వరకు కూడా రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇలా వేసారనుకోండి, ఆ డోర్ని అసలుకి తీయటం లాంటిది అస్సలకే జరగదండి. ప్రతిసారి మనం లాక్ని వేసుకోలేం కదా. ఇలా ఉంటే ఏ పిల్లలైనా అస్సలకే తీయరు. వాషింగ్ ఏరియాలో కానీ ఫేస్ వాష్ చేసుకునే బాత్రూంలో ఎక్కడైనా సరేనండి, ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదా. మీరు క్లాత్ కంటే ఇలా ఒక మాస్క్ని తీసుకొని దానిపైన కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి వాటిపైన వాటర్ని వేయండి. కొద్దిగా వాటర్ని వేసిన తర్వాత మీరు ఈ మాస్క్తో ఇలా అద్దాన్ని కానీ ఎక్కడైతే ఎక్కువగా సోప్ మరకలు వాటర్ మరకలు ఉన్నాయో ఆ ప్లేస్లో క్లీన్ చేయాలి. అద్దమే కాదండి, ఇక్కడ ట్యాప్ కూడా ఉంది కదా, నేను ట్యాప్ను కూడా పూర్తిగా క్లీన్ చేసుకుంటున్నాను. మనము ఎక్కువగా సోప్తో కంటే ఇలా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేశారనుకోండి, దానిపై ఉండే మరకలు అనేవి చాలా తేలికగా వెళ్ళిపోతాయి. మళ్ళీ మనము పదే పదే రుద్దాల్సిన పని అనేది అస్సలకే ఉండదండి. చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. టైం కూడా మనకి సేవ్ అవుతుంది. చూసారు కదండి, ట్యాప్స్ కానీ అద్దం కానీ ఎలా జిడ్డుగా తయారైందో. ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవాలి అంటే మనము కోల్గేట్ పేస్ట్తో కొద్దిగా వాటర్ని వేసి క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా తెల్లటి మరకలు ఎక్కువగా ఏ ప్లేస్లో కనబడుతున్నాయో ఆ ప్లేస్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక పొడి క్లాత్ని కానీ లేదా తక్కువగా ఉన్న తడి క్లాత్తో కానీ లేదా ఇక్కడ స్పాంజ్ని తీసుకున్నానండి. స్పాంజ్తో ఇలా ఎక్కడైతే తుడిచేసానో ముందుగా ఆ ప్లేస్లో మొత్తాన్ని కూడా మనము ఈ స్పాంజ్ క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, మరకలు అనేవి మీకు అద్దం పైన కానీ కింద కానీ ఎక్కడ కూడా అస్సలకే కనిపించవండి. అంత నీట్గా తయారవుతుంది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్,
విండోస్ పైన సన్నటి డస్ట్ అనేది అలాగే ఉంటుందండి. మనము క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ దాన్ని వాష్ చేయాల్సిన పని ఏర్పడుతుంది కదా. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా విండోస్ పైన పడ్డ డస్ట్ని అయితే చాలా సింపుల్గా ఒక సెకండ్లో మనము క్లీన్ చేసుకోవచ్చండి. ఒక విండో క్లీన్ చేయడానికి 2 నిమిషాల కంటే కూడా ఎక్కువ టైం తీసుకోదండి. అంత సింపుల్గా క్లీన్ చేసుకోవాలి అంటే విండోస్ పైన అయితే ఇలా ఎక్కువ డస్ట్ అనేది పడుతుంది కదండి. మనము టూత్ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, ఎంత సన్నటి డస్ట్ అయినా సరేనండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మన పని కూడా చాలా త్వరగా అయిపోతుందండి. టీవీ స్పీకర్లు కూడా ఉంటాయి కదండి, క్లాత్తో క్లీన్ చేసామనుకోండి డస్ట్ అనేది చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదండి స్పీకర్లో, ఆ హోల్స్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేశారనుకోండి, ఆ చిన్న చిన్న హోల్లో ఉన్న డస్ట్ కూడా పూర్తిగా వచ్చేసిందండి. అప్పుడు స్పీకర్లు కూడా నీట్గా వినబడతాయి, దాంట్లో డస్ట్ అనేది చేరదు, చాలా రోజులు సర్వీస్ అనేది వస్తుంది. మీరు టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి, ఎలాంటి డస్ట్ అయినా పూర్తిగా పోతుంది. మనము చిన్న చిన్న కాడలు ఉన్న ఫ్లవర్స్ ఏవైనా సరేనండి, మల్లెపూలు కానీ చామంతులు కానీ లేదా ఇక్కడ కనకాంబరాలు ఏవైనా సరే మన ఇంట్లో ఇలాంటి ఒక పెన్ను ఉంటే సరిపోతుందండి. చాలా స్పీడ్గా పిల్లలు కానీ అల్లరాని వారు కానీ ఎవరైనా సరేనండి దగ్గరగా మనము పూలను అల్లేసేయచ్చు. ఇక్కడ వీడియోలో చూపించిన మాదిరిగా ఒక పెన్ను తీసుకొని దానికి ఉండే క్యాప్ను తీసేసిన తర్వాత ఇక్కడ 2 వరుసల ముందే మనము ఇలా దారాన్ని తీసుకొని పెన్నుకు పై వైపున మాత్రమే మనము ఒక 2-3 ముళ్ళు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన దారం ఉంది కదండి, దాన్ని పెన్ను కింది వైపున మనం క్యాప్ పెట్టేసాం కదా, అక్కడ ఇలా చిన్నగా మనకు దారం ఎంతున్నా సరేనండి ఇలా రౌండ్గా చుట్టేసి అది ఊడిపోకుండా ఉండటానికి క్యాప్ని పెట్టేసేయండి. చాలా సింపుల్ అండి. పెన్నుతో మనము పూలను అల్లేయటము, దారం మాత్రం లూజ్గా కాకుండా ఇలా టైట్గా ఉంటేనే ఎన్ని కేజీల పూలైనా అల్లేసేయచ్చండి. పూలను మనము ముడివేయటానికి పైభాగాన ముడి వేసాం కదండి, అదే ముడికి మళ్ళీ కొద్దిగా దారాన్ని తీసుకోండి. పువ్వులు ఎన్ని ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా ఈ దారాన్ని ఇలా ముడి వేసుకోవాలి. ఇక్కడ ఫ్లవర్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను దారాన్ని కూడా కొద్దిగానే తీసుకున్నానండి. తర్వాత పువ్వులను మనము ఇలా 1 కానీ 2 కానీ పెట్టేసి ఈ పెన్ను మధ్యలో మనం దారం పెట్టేసాం కదండి, దాని మధ్యలో పువ్వులను పెట్టేసి దారాన్ని మాత్రం 2 వరుసలు పెట్టాం కదండి, దాని కిందికి వెళ్ళి ఈ దారాన్ని తీసేయాలి. అంతేనండి. కొత్తగా అల్లేవారు కానీ పువ్వులు అల్లరాని వారు కానీ, కొంతమంది పువ్వులు అల్లితే దూరంగా వస్తాయి కదండి, అలాంటి వారు కానీ, లేకపోతే పువ్వులు అల్లేటప్పుడు ఇద్దరు సహాయం కానీ కావాలి కదా, ఒకరు పూలను పెట్టడం కానీ ఇంకొకరు అల్లడం లాంటిది జరుగుతుంది కదా, అలాంటి సహాయం కూడా ఎవ్వరు చేయకుండా ఒక్కరమే మనము ఇలా పెన్ను సహాయంతో చాలా సింపుల్గా ఈజీగా చిన్నపిల్లలు కూడా అల్లడానికి చాలా వీలుగా ఉంటుందండి. అంత సింపుల్గా మనము పువ్వులను కట్టేసేయచ్చు. పెన్ను చాలా చిన్నగా ఉంది కాబట్టి పూలను కూడా చాలా చిన్నగా కట్టేసేయచ్చు అనుకుంటారు, కానీ మనము ముందటి భాగంలో క్యాప్ పెట్టిన భాగంలో దారాన్ని ఇలా రౌండ్గా చుట్టేసాం కదండి, దాన్ని ఇలా పెంచుకుంటూ కూడా మనము ఎన్ని మూరల పువ్వులైనా కట్టేసేయచ్చు. చూడండి, ఇక్కడ కొన్ని కట్టి చూపించాను, చాలా నీట్గా అందంగా వస్తుందండి. దగ్గరగా పువ్వులు అనేవి వస్తాయి. పూలను అల్లడం కొత్త వారైనా కూడా చాలా ఈజీగా లేసేయచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.